హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన మెగాస్టార్ చిరంజీవి గారి, మన శంకర్ వరప్రసాద్ గారి ట్రైలర్ అయితే వచ్చిందనమాట. సో మాట్లాడుకుందాము, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ట్రైలర్ చూసాక నాకేమనిపించిందంటే ఇంకొక సంక్రాంతికి వస్తున్నాం సినిమానా అన్న ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. ఎందుకంటే కొంచెం ఫ్యామిలీ వైబ్ అయితే ఉండబోతుందని మనకి చాలా క్లియర్గా అయితే తెలుస్తుందనమాట. అండ్ మనకి కాన్సెప్ట్ వచ్చేసి ఇది ఏమి డిఫరెంట్ కాన్సెప్ట్ ఏం కాదు, అండ్ కొత్త కాన్సెప్టే, అందరూ యాక్సెప్ట్ చేసే కాన్సెప్టే అనమాట. అండ్ మన డైరెక్టర్ అనిల్ రావిపూడి గారికి ఆడియన్స్ పల్స్ తెలుసు కాబట్టి, ఫ్యామిలీ ఆడియన్స్ పల్స్ తెలుసు కాబట్టి ముఖ్యంగా, సో ఫ్యామిలీ ఆడియన్స్ని గట్టిగా టార్గెట్ చేయబోతున్నారు ఈ సినిమాని పెట్టి అని మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం ఖచ్చితంగా చాలా గట్టిగా రిసీవ్ చేసుకుంటారు. ఎందుకంటే మన ఫ్యామిలీ మ్యాన్ వెంకటేష్ గారు కూడా ఉండబోతున్నారు. అండ్ మన మెగాస్టార్ చిరంజీవి గారు అంటే ఆఫ్ కోర్స్ అందరూ వస్తారనమాట థియేటర్స్లోకి. సో వీళ్ళిద్దరి కాంబినేషన్ ఖచ్చితంగా చాలా గట్టిగా ఉండబోతుంది. అండ్ ముఖ్యంగా ఈ సినిమాలో చాలా మంచి మంచి డైలాగ్స్ ఉండబోతున్నాయి అని అయితే మనకు తెలుస్తుంది. ఒక డైలాగ్ ఉంటదనమాట. మన వెంకటేష్ గారు వచ్చినప్పుడు మన చిరంజీవి గారు అంటారనమాట, "మంచి ఫ్యామిలీ మ్యాన్ లాగున్నావు. కానీ మాస్ ఎంట్రీ ఇచ్చావేంటి" అనంటే, మన వెంకటేష్ గారు, "మీరు మాస్‌కా బాస్ లాగున్నారు. ఫ్యామిలీ మ్యాన్ లాగా ఎంట్రీ ఇవ్వలేదా" అని అంటారు. సో అది నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకు. అండ్ కొన్ని సీన్స్ కూడా చాలా బాగున్నాయి. అదే నయనతార గారితో మన చిరంజీవి గారు చేసే కామెడీ చాలా బాగా అనిపించిందనమాట ట్రైలర్‌లో. అండ్ ఆ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ చాలా బావుంది. 'బాస్' అని పెట్టి ఏదైతే ఆ మ్యూజిక్ ఇచ్చారో, సో అది కూడా చాలా బావుంది. చాలా బాగా పేలిందనే జెప్పాలి. సో ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో చూద్దాము, ఇది గట్టి కమ్‌బ్యాక్ అవ్వబోతుందనైతే అనిపిస్తుంది చిరంజీవి గారికి. సో లెట్స్ సీ గైస్.